ప్రజలు చాలా మంది సోలార్ ప్యానెల్ బిగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఎందుకంటే బిల్లు రాదు కాబట్టి, ఉచితంగా విద్యుత్ వస్తుంది కాబట్టి. సబ్సిడీ 78,000 రూపాయలు గవర్నమెంట్ నాకు సబ్సిడీ ఇస్తుంది. పిఎం సూర్య గారి పథకం అనేది. ఫ్రెండ్స్ నమస్తే. పెట్టుబడి లేకుండా లోను ద్వారా సోలార్ ప్యానెల్ సిస్టమ్ను బిగించుకోవడం ఎలా? కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఎంత వస్తుంది? పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం గురించి నేను పూర్తిగా మీకు వివరిస్తాను. పథకం కింద అత్యధిక సబ్సిడీతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. 2024వ సంవత్సరం జనవరి నెలలో పిఎం సూర్య ఘర్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వంచే ప్రారంభించబడింది. 1 కోటి మంది పేద మధ్యతరగతి వారికి మేలు చేకూరాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకంను ప్రారంభించింది. ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఎటువంటి పొల్యూషన్ ఉండదు. రానున్న రోజులలో సోలార్ సిస్టమ్ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సోలార్ ప్యానెల్ బిగించుకోవడం వలన ఎటువంటి ఖర్చు లేకుండా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అదే ప్రజల కొరకు ప్రస్తుతము థర్మల్ ఆర్టీపీపీ వంటి పవర్ ప్రాజెక్టులను నిర్మించి వేల టన్నుల బొగ్గును అక్కడ కాలుస్తూ ఉంటారు విద్యుత్ జనరేట్ చేసేందుకు. అలాగే నీటి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో బొగ్గు నీరు అత్యధికంగా వాడడం వలన విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. అందువలన విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏదేమైనా రానున్న రోజుల్లో బొగ్గు దొరకడం కష్టమవుతుంది. ఇతర దేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటే చాలా ఖర్చు వస్తుంది. ఇక సోలార్ విషయానికి వస్తే అత్యధిక సబ్సిడీలు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రతి ఇల్లు ఒక సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలని అన్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజలకు చేరువ చేస్తున్నాయి. చాలా తక్కువ వడ్డీకి రుణ సదుపాయం కల్పించాయి. ఇక కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ విషయానికి వస్తే 1 kV సోలార్ బిగించుకునేందుకు 30,000 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అలాగే 2 kV బిగించుకుంటే 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తోంది. అలాగే 3 kV బిగించుకున్న వారికి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తోంది. అంతకి ఎక్కువ ఎంత బిగించుకున్నా 78,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. దీనికి ఖర్చు ఎంత వస్తుందంటే 1 kVకి 70,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 2 kV బిగించుకుంటే 1,40,000 రూపాయలు, 3 kV బిగించుకుంటే 2,10,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. 2,10,000 రూపాయలలో 78,000 రూపాయలు పోతే 1,32,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఎస్బీఐ బ్యాంకి, ఏపీజీపీ బ్యాంకు ఇలా ఇటువంటి బ్యాంకీలలో 7 నుంచి 9% వడ్డీతో రుణం ఇవ్వడం జరుగుతుంది. మీకు కేవలం 2,000 నుంచి 2,500 రూపాయల లోపు కంతు రావడం జరుగుతుంది. 5 సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటే ఇంట్లో అవసరానికి తగ్గట్టుగా కూలర్లు, మిక్సీలు, ఫ్రిడ్జ్లు, మోటార్లు, ఏసీలు ఇలా ఏర్పాటు చేసుకుంటాము. పేద మధ్యతరగతి వారికైతే ఏసీ ఉండదు కనుక 2 కిలోవాట్లు సోలార్ సిస్టమ్ ప్యానెళ్లను బిగించుకుంటే సరిపోతుంది. అదే ఏసీ ఉన్నవారు అయితే 3 కిలోవాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెళ్లను బిగించుకుంటే సరిపోతుంది. ఎండల కాలం విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అయ్యి మిగిలినదంతా లైన్కు వెళ్ళిపోతుంది. అంటే నెలకు సుమారు 600 యూనిట్లు 3 కిలోవాట్లకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలాగే 2 కిలోవాట్లకు అయితే 400 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మనం ఖర్చు చేసుకునేది 200 నుంచి 300 యూనిట్ల లోపు విద్యుత్ ఉత్పత్తిని వాడుకుంటాము. మిగతాది లైన్కు అనుసంధానం చేయడం వలన లైన్కు వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకు గాను కిలోవాట్కు ₹2.10 మనకు విద్యుత్ సంస్థ వారు 6 నెలలకు మారు చెల్లించడం జరుగుతుంది. ఈ సోలార్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే సోలార్ వ్యవస్థలో
సోలార్ ప్యానెల్, ఇన్వర్టరు, మౌంట్, స్ట్రక్చరు, వైరింగ్ అన్నీ ఉంటాయి. సోలార్ ప్యానెల్లు DC విద్యుత్తును ఉత్పత్తి చేసి ఇన్వర్టర్లోకి పంపించడం జరుగుతుంది. ఇన్వర్టర్లో DC కరెంటు AC కరెంటుగా మారి మన ఇంటి అవసరాలకు అనుగుణంగా పంపించడం జరుగుతుంది. అలా మన ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన కరెంటును ఇన్వర్టరు లైనుకు పంపించడం జరుగుతుంది. అలా పంపించిన మిగులు కరెంటుకు మనకు విద్యుత్ సంస్థ వారు 6 నెలలకు మారు లెక్క చేసి మనకు విద్యుత్ సంస్థ చెల్లించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ఈ PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద సోలార్ ప్యానెళ్లను ఖచ్చితంగా తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నాను. ఈ సోలార్ ప్యానెల్ అనేది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేటు ఉంటుంది. మంచి ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే దీర్ఘకాలికంగా మన్నిక రావడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది. ఈ సోలార్ ప్యానెల్ బిగించడంలో దిశ, దశ కీలకం. సూర్యరశ్మితో పనిచేస్తాయి కనుక సూర్యరశ్మి ఎక్కువగా దానిపై పడేలాగా దిశ అనేది ఏర్పరచుకోవాలి. PM సూర్య ఘర్ యోజన పథకం ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే విద్యుత్ అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే కంపెనీ వారు కూడా పలు కంపెనీలు మేము బిగిస్తామని మీ వద్దకే రావడం, మీతో మాట్లాడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు PMSGY లోన్ 1 లక్ష రూపాయలు తీసుకున్నాం అనుకోండి. 9% ఇంట్రెస్ట్ రేట్తో 5 సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటే 2076 రూపాయలు EMI రావచ్చు. అంటే మనము లోన్ అమౌంట్ తీసుకునే దాన్ని బట్టి EMI వస్తుంది. 80,000 తీసుకుంటే 1660 రావచ్చు. 1,40,000 లోన్ తీసుకుంటే 2,906 రూపాయలు రావచ్చు. ఇప్పుడు నేను ఈ విధంగా ఎందుకు చెప్పానంటే 2 kV మనము సోలార్ బిగించుకుంటే 1,50,000 రూపాయలు ఇంచుమించు అవ్వచ్చు. అందులో సబ్సిడీ అమౌంట్ 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. మిగతాది మనం లోన్ తీసుకుంటే సరిపోతుంది. అదే ఇప్పుడు 3 kV బిగించుకుంటే 2,15,000, 2,20,000 రూపాయలు కావచ్చు టోటల్ అమౌంట్. దీంట్లో 78,000 సబ్సిడీ వస్తుంది. 78,000 సబ్సిడీ పోను, మిగతాది ఇప్పుడు అందాజుగా 1,40,000 రూపాయలు అమౌంట్ తీసుకుంటే ఇది వస్తుంది అనమాట. EMI 2,900 ఇంచుమించు వస్తుంది EMI. ఇలా EMI చెల్లించుకుంటూ పోతే 5 ఏళ్ల తర్వాత మీకు లోన్ చెల్లిపోతుంది. EMI కట్టేది ఏముండదు. అంటే దాదాపు 25 సంవత్సరాలు పని చేస్తాయని అంటున్నారు. అంటే సుమారు 25 సంవత్సరాలు సోలార్ ప్యానెల్ పని చేస్తాయని అంటున్నారు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు మనము కరెంటు బిల్లు కట్టాల్సిన అమౌంట్ను EMI రూపంలో కట్టుకున్నామంటే మిగిలిన సంవత్సరాలు 5 సంవత్సరాలు పోను 20 సంవత్సరాలు మనము ఫ్రీగా కరెంటును వాడుకోవచ్చు. ట్వంటీ ఇయర్స్ ఫ్రీ. ఉత్పత్తి మందే, వాడుకోవడం మనమే. PM సూర్య గారి పథకం అనేది ప్రతి ఒక్క కన్జ్యూమర్కు సోలార్ అప్రూవ్ ద్వారా ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానల్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. మనము దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే 30,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్ సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్ల వరకు అయితే 78,000 వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సోలార్ ప్యానల్స్ కెపాసిటీని బట్టి ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేస్తాడు.
ఆ రేట్ బేస్ చేసుకొని ప్రొడక్షన్ అనేది ఉంటుంది. డే టైం అంతా సోలార్ ఉంటుంది. ఆ సోలార్ ప్యానల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి మనం వాడుకొని, మన ఇంట్లో వాడుకొని పోగా మనం ఎక్కువ జనరేట్ చేస్తే గ్రిడ్కి కనెక్ట్ అవుతుంది. ఆ గ్రిడ్కి కనెక్ట్ అయిన యూనిట్స్ని కూడా మన మీటర్లో రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయిన యూనిట్స్కు కన్జ్యూమర్కు మళ్ళీ డిపార్ట్మెంటు ₹2.10 చొప్పున పే చేస్తుంది. 400 యూనిట్స్ జనరేట్ చేస్తే 200 యూనిట్స్ అతను వాడుకొని పోగా 200 యూనిట్స్ గ్రిడ్కి కలిపితే 200 యూనిట్స్ గాను ₹2.10 చొప్పున మన అకౌంట్లో జమ చేయబడుతుంది. 1 కిలోవాట్కు 10 చదరపు అడుగులు ఉండాలా, 2 కిలోవాట్కు అయితే 20 చదరపు అడుగులు ఉండాలా. మనతో సోలార్ వినియోగిస్తున్న శిక్ష ఉన్నారు, వారితో మాట్లాడదాం. నా పేరు శిక్ష. నేను ఈ మధ్యనే సోలార్ ప్యానల్ బిగించుకున్నాను. వచ్చి ₹2,20,000. సబ్సిడీ ₹78,000 గవర్నమెంట్ నాకు సబ్సిడీ ఇస్తుంది. మిగతా అమౌంట్ మనం ఈఎంఐ పద్ధతిలో కట్టుకోవాలి. నాకు గతంలో ₹1,800 కరెంట్ బిల్ వచ్చేది, ఇప్పుడు 200-300 వస్తుంది. మీరు బ్యాంక్ రుణం తీసుకున్నారా? బ్యాంకు రుణం తీసుకున్నాను, ఈఎంఐ పద్ధతిలో కడుతున్నాను. కరెంట్ బిల్లు కట్టేది ఈఎంఐ కడుతున్నాను. ప్రజలకు చాలా వినియోగం ఇది. నాకు ఇంట్లో ఏసీ, బ్యాటరీ, ఇన్వర్టర్ సపరేట్గా ఉన్నాయి. కూలర్, ఫ్యాన్స్, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ అన్ని వాటిలకు ఈ సోలార్ ప్యానెళ్ళు నాకు చాలా వినియోగకరంగా ఉన్నాయి. అందరూ బిగించుకోండి. దీని ద్వారా ఎటువంటి పొల్యూషన్ ఉండదు. కరెంట్ బిల్లు 40 years వరకు ఎప్పటికీ రాదు. కేవలం మినిమం బిల్ మాత్రమే వస్తుంది. అంటే 90% మనకు కరెంట్ బిల్లు రిడ్యూస్ అవుతుంది.